దానికంటే ఒకటిచ్చి ఓడగొట్టుకుంటాను కూడా పరమేశ్వరు పార్వతి గర్భవాసం అందు ఎవరు అని కాలశంకరి దేవతంగమయ్య గుడ్డి జంగమయ్య అవతారమైన తెలవహాలకున్న కాడ కూర్చున్నాడు. 33 బొట్ట దేవతలు మీరు ఎత్తడు పార్వతి బొట్టలో నా బిడ్డ మీరు బిడ్డగా పుట్టాలంట అత్ర దేవతలు ఏమన్నారు సురాలు 30 దేవతలు కూడా పడి వరగా బోల బోల శంకట బోల కోరి వాడను తరపాల ఇత్తల్లో గుడ్డి పాలు ఇస్త కుదిర వాడతావు నువ్వు ఇవాళ ఇత్తమని ఆయన రేపు మర్చిపోతూ రానున్న కాలంలో మాకెన్ని కట్టాలంటే ఆయన మీ తల్లి గర్భాల పుట్టలేమన్నారయ్యా. ఏమైనా దేవతలు గడగడగడ కావరపడి ఎక్కడో ఎక్కడ వెళ్ళిపోయారు లోకాల శంకరు దేవాదంగమయ్య పార్వతి పూలు తెంపుకొని వచ్చినాక ఫలమీయకపోతే నాకింత అయితే అనుకున్నాడు. ఆకు పుట్ట పెట్టి కానీ చేతుల కూడా ప్రమాణం మరి చదువుతున్న భగవంతుడు లోకాల శంకరమ్మ ఏమనెత్తా ఉన్నారు. ఆనాటి కాలంలో అటువంటి విధంగా ఎనవల్ల పెద్దిరాదు చూడనమ్మా అంబోయరాదు కొడుకు కుంభోయరాదు కొడుకు వీరంబోయరాదు కొడుకు విద్దంబోయరాదు కొడుకు గడ్డంబోయరాదు కొడుకు అంగురాదు కొడుకుల కొడుకు మడబడి కౌలవల గంగురాజు గంగురాజు కనుకున్న వాళ్ళు మటమటి మన చేతి కడియల నాగవల రాదు భార్య వల్ల మహాదేవి వల్ల మహాదేవి గారి పాఠం కట్టబట్టి మనకు 5 పంచ పాటల పట మారి కట్టబట్టి మనకు యాదవరాజులు అయి పుట్టిము. భీముడు పటమారి పెద్దరాజు పుట్టిండు ఒకటి అర్జునుడు పటమారి లోకరాజు పుట్టిండు నక్కుడు పటమారి లోకరాజు పుట్టిండు ఆ దేవుడు పటమారి శ్రీకల పోలరాజు పుట్టిండు మరి వారి కండ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి నల్ల పూతుల దండ పూజనామాల గల్లవాడు మా తమ కంటే గాండెలు పెద్దవాడు అటు వల్లి కొండ పుట్టాడు. మరి అటువంటి వరగా అందరూ అక్కడ ఉండగా ఆవుల పెద్దిరాదు యుగమే ఆవుల చెప్తాడు. ఆవుల సౌడలమ్మ ఆవులలో ఉన్నదాట చుట్టూ గడపడి గిరిగిరి చేసుకొని గడపడి తాటి బాకలు ఆవుల సౌడలమ్మ పట్టుకొని ఉన్నదాట. లోకాల శంకరు ఒక్కసారి గంజలో చూసినప్పుడు గంజలో దిగుతుంది కానికమ్మనాట. నా బిడ్డ కానికమ్మ గడబట్టి పుట్టింది గాడి పుట్టుక పోసింది వీరకాశ కూర కత్తి పట్టుకొని నా బిడ్డ ఉన్నది. నా మీసం లవడాన్ని లోకాల శంకరుడు బిడ్డ విత్తనాని
నన్ను పిలిచేటలకు ఒకసారి దిగులుపోయి దిక్కున లేచింది. మరి ఆవిడ మంద కాడ ఉన్న చౌడలమ్మ తన పెద్ద రాజుతో సెలవు తీసుకొని నా కన్న తండ్రి వేడికి పోతా, నా కన్న తండ్రికి ఏమి కట్టం వచ్చిందో ఏం బాధ కలిగిందో అడవిలో ప్రమాదాన్ని పరివేశుడు మరి ఏమవుతా వచ్చినా నన్ను వెళ్తున్నా నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతావు కానీ మరి నీ సూపు లేదు అవలమంత బతకలే ఉన్నది కానీ ఎర్రగోళ్ళు అవలమంత కెంపకం లేకపోయారా నీ సూపు లేదు నా ఆవుల బతికేంటే కానీ అన్నా పెద్ద రాజా ఒక్కసారి ఆవుల మందని లేకపోతే మాత్రం ఆవుల మంద బతకదు అన్ను. ఒక్కసారి నా నెత్తి నాకు సిద్ర పెడుతుంది, ఒక్కసారి నెత్తి బాబు అన్న నా మైమల అన్న ఊపిత్తరని కాటమటి వరగా సౌడలమ్మగా అన్నమ్మ కూడా ఉడుచోని అన్నయ్య నువ్వు ఊరవందులో నా నెత్తిన ఉరుకులాడతలే పేర్లు అన్నది దయగల్లా నా సెల్లరావి పని తీర్తలేదు ఆ చెల్లె ఎంటికే సందులే యారు కొట్ట ఈడుదు పని తీర్తలేదు ఆ చెల్లె అంటే ఈడుదమ్మా వెనక సందూరా వెయ్యి కొట్ట కల్లూరా కళ్ళు మంద మీద కన్ను పెడతాం, రాజ్యం మీద కన్ను పెడతాం, దేశం మీద కన్ను పెడతాం, మా అన్నదమ్ముల మీద కన్ను పెడతాం, రాజ్యభాగం కానీ దేశభాగం కానీ అయ్యో చెల్లేరా ఒక మాట శివనందు పెట్టావు వెంటబెట్టుగా చదువు 100 కళ్ళు కల్లా ఈ ఎల్ల మాత్రం 100 కళ్ళ దూతలు కల్లా అయ్యా వెంటకే చదువు 100 కళ్ళు అందులో ఒక కళ్ళు నీ ఆవుల మంద మీద పెడతా అడగర్ర మొక్కిపోకుండా కాపాడుతాను నువ్వు చెల్లెరా కన్నతండ్రి విద్దాడు చెల్లెలు అన్న తండ్రి కట్ట వాదుకుంటానే పోతాడు నువ్వు చెల్లెలా పోయిన కాడ తాడెక్కినోడు కడ తలదన్నుడు కూడా తాడెక్కినోడు ఉంటాడు నీకు ఏమన్నా ఆని కలగలే కలదు ఒక్క మీద ఒక్క నీకు ఆని కలిగేది ఉంటే చెల్లె నాకెట్ట తెలివమ్మా ఒకనాడు గట్ట వచ్చినాడు నాకెట్ట తెలవాలంటే ఓ అన్న పెద్ద రాజా నువ్వు బాధపడబోకు అన్న అరే మంద మాసకమ్మ మడిగొట్టడావు కట్టనావు వెళుతుంది ఈయననావు ఈనుతుంది అన్న ఈయననావు ఈని ముర్రు ఆరక ముందుకి ఇయ్యాల మాత్రమైనా మరి కింద ఉరికొచ్చి లాగ ప్రాణం పోయినాక ముర్రార ముందుకు లాగ ప్రాణం పోతే నీ మాత్రమైనా అరికాలకు మాత్రమైనా పుట్టు జవ్వాయి మచ్చ ఉన్నది మచ్చ నాకి మరి ఇలా నాకిన్నాడు నా సిల్ల కట్టవచ్చున్నాను ఆనాడు 50 దండ తీసుకొచ్చి మిడలేసి ఇలా చూస్తే నా కట్టం కడదిరుగుతుంది అన్న చెల్లెరా సగడలమ్మ దేవి కట్టబడి నాకు కట్టం రాదు ఒకవేళ కట్టడం వచ్చేది ఉంటాం అన్నయ్య నీ మందలోనే ఉన్నది ఈయనని కట్టది ఈనామ తిండ మంద మాసికమ్మ మరి కొట్టుటావు ఈయన కట్టరావు
పడితే సత్యాన సందర్భం వదువు చేసుకొని అన్నయ్య నీ అరికాలకు ఆవగిందంత వస్తుంది మచ్చ నాకినప్పుడు నీ సంఖలో నన్ను తల పెట్టినప్పుడు నాకు చెల్లె కట్ట వచ్చిందని పూజించి పూలదండ ఇవ్వను చెల్లెలా చెల్లెని కట్ట వచ్చి నేను నాకు చెప్పిన చెల్లెలి నన్ను మరిచి ఉండవు చెల్లెను వెళ్ళి బొమ్మరిగా చేయక చేయవు చెల్లె మింగుతా పాయవాడా పగవాడా ఇత్రుడా చిత్రుడా మింగుతా నవ్వులక మింగుతావాన్ని ఆకాశం బాటిల్ కాదురా బాటిల్ ఒకటి సరిపోతుంది నల్లబోస మా కథ ఒక్క బాటిల్ సరిపోతుంది మనకు గానాడు ఆడు వెళ్ళ సోడలు అమ్మగాని జరుగు వెంటిని కనబడి మన చేతులు చెన్నగి మన కాళ్ళ కనపడతాలు గుడ్లు గుమ్మడికాయలు నోరు మంగళ బజారు కనబడి మనగా అలా ఆని ఈరపల్ల జడలు ఈర పోసుకొని వచ్చిందాట గుమ్మడికాయల గుడ్లు తిప్పుతుంది కూర్చుంటే కున్న సింత లేస్తే తల్లి బిడ్డలు చూసిన లోకాల శంకరికి అరికాల వరకు పుట్టినమ్మా మస్తలేదు తల మీద దాపిడు సాధించి బిడ్డ నీ దెయ్యం రానున్న కాలం నీ విశ్వరూపం చూస్తే ప్రజలు బతకవు అని అడవంటి వరగా తోడు ఎవరే కడపలో పుట్టిన బిడ్డని చేసిందాట చవడలమ్మ విత్తుడు శత్రుడు దుండు చూసుమా నన్ను ఎవరు కొట్టలేదు ఎవరు కొట్టే బాధకు పరిపరేక నేను విలువలేదు నాకు ఒక కట్టం వచ్చింది బిడ్డ కట్టం అయితే నేను ఉండనే నీకు ఎందుకే నువ్వు కట్టం ఆదుకుంటావా ఆశతోటి నేను రప్పించిన ఆదుకుంటేనే బాబు బిడ్డ నా కట్టం ఆదుకుంటా నేను అన్నమాట తప్ప కావాలి కావాలన్నా నా చేతులు చెయ్యేసి తీర్థవాదం కడితే బిడ్డ నా కడుపులో బాధ నేను అన్నమాట తప్ప అవనికి వాడ మూర్తి నాకు అబద్ధం వాడా ముందు పద వెనుక దియ్యా బాబు నువ్వు బాధపడకు నీ మనసులో ఉన్న కట్టం ఏదో చెప్పే కట్టం పేరు ఉంటుంది తప్ప చచ్చిపోతావు నువ్వు ఆ కట్టం కడుపులుంటే కట్టం పేరుతుంటా అదే అపెండెక్స్ నొప్పి అంటుంది అది తప్పుకుని దిగుతుంది కట్టం పేగు అన్నది గదే ఉండదు నీకు అయిందరా అపెండిక్స్ కట్టం పేగు అది కట్టం పేగు మునిపే 30 ఆపరేషన్ అయినాయి మరి సుగర్ ఎక్కడది అది దాని పక్క పంట ఉంటుంది అదేం చేస్తుంది ఓ అది ఎట్లా అది మందు తాగితేనే పనిచేస్తుంది సుగర్ పేగు మందు తాగితే కట్టం పేగు అపెండిక్స్ అపెండెక్స్ నీకు పేగులు అది దేని దానికి నాకు పేగులలో నేను ఫాస్ట్ సరే పర్వాలేదు బిడ్డ నా బాధ చెప్తా బిడ్డ నడవడి బావి కాడ కట్టం వచ్చింది బాధ బాధ లేరు బిడ్డ తల్లి జగ తల్లి పార్వదేవి నాతోడి అసలు కయ్యం పెట్టుకునే బిడ్డ 100 మంది కావాలి 100 మంది మగవాళ్ళు కూడా 100 మంది సంతానం కావాలన్నది లేదు బాబా వద్దు బాబా అంతమంది సంతాన పనమాట లేదయ్యా ఇచ్చటోడు నువ్వు సాదుకోవటం నేను చరితవాదం కట్టింది నాకు సంతాన పనం ఎప్పుడు చరితవాదం కట్టి నేను ఒక కొత్త పూజ కోరుకున్న బిడ్డ అడవటి వరకు పురుగు ముట్టరు పుష్పం కప్పు ముట్టరు తేడవటి పత్తి ఎగిలిగానే తీర్థమన్న లేరు నీళ్ళకంట వేయింది బిడ్డ గడవటి వరగా ఇక్కడ వేరుగా నీళ్ళు దొరకని రాను జలవరాలకుండా కాడికి వచ్చింది క్షణమైతే సంతానానికి వస్తుంది బిడ్డ నిన్ను పటమార్పి కన్న తల్లి కడత బిడ్డగా ఉంటాను బిడ్డ నువ్వు అంటే నేను ఒక్కదాన్ని దొరికినానే లోకం మీద ఎప్పుడు దొరకలేదు ధైర్యవంతరాలు బిడ్డ అన్ని కోట్లు పని నడుతాయి బిడ్డ ధైర్యం పాడు ధైర్యం అంటే అన్నావుడు పాలిస్తాయి బిడ్డ పయ్యా అవుతుంది అంతే అంతే ఊగేటి అన్ని శివసత్తులు కాదు ఎగిరేటి అన్ని గంగెట్లు కాదు అంతే కదా అంతేగాని బాబు అంతే అంతే కథ కలైతే అట్లా అయితే మనం తెలియదు కదా వీళ్ళకి నీతో అయితేనే అవుతుంది అని నిన్ను తెలిసిన బిడ్డ బాబు నాదొక్క చిన్న మాట నీదేం మాట బిడ్డ నేను కోరుకున్నది నువ్వు ఇయ్యాలి నా కట్టంగా చెప్తాను నువ్వు కోరుకునే కాదంటారు అంతే కదా అప్పుడు అనుకున్నది సౌడలమ్మ నా కన్న తండ్రి సంతాన బలం ఇచ్చి మర్చిపోతాడు మరి కన్న తండ్రికి ఎంత బలం ఉండను నాకు అంత బలం ఉండాలి అయితే కన్న తండ్రితో నేను నెగ్గగలను బాబు చేతుల చెయ్యేసి సత్యవాదం కట్టిన నేను కూడా చేతుల చెయ్యి ఎత్తే నా మనసు మాట చెప్తానే బిడ్డ నీ మనసులో మాట చెప్తావు అన్నమాట కాదన బిడ్డ కాదని చేతుల చెయ్యేసి బాబు నీ లింగాలు సెలవు వరవై
ఈడ వండుకుంటే వాళ్ళు ఊకుంటారా దేని వాళ్ళు కుడుకలకి ఎక్కినట్టు చేపట్టుకి ఇస్తారు చూడు. వాళ్ళు కూడా ఎక్కుతారు మన గొల్లలే కదా నీ గొల 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 దొరుకుతాం పర్ర పర్రకి ఇస్తారు జల్లెడవే నేను చెప్పానా నన్ను గీక్తా నేను ఊకుంటున్నా బాగా వచ్చింది వాడినే వాడికి అనిగాడి గీకూరి తక్కువ మా ఇంటికి అంటే వాళ్ళు తెలియదా ఇగో బాబు లింగాల వర్షం నీ చేతులు త్రిశూలం బిడ్డ అలాగే సగం అయ్యా సగం సగం కాదు ఇది ఎందుకు బిడ్డ నీకు నాకు కావాలి లేకపోతే నేను ముట్ట అది బిడ్డ నువ్వు సన్న వస్తావు నీ పంచాయతీ ఇళ్ళకి సగం వీడ ఇచ్చిన ఆ చేతులు ఉన్నది బాబు ఏది అది ఇది ప్రాణలింగం బిడ్డ అది కూడా సగం అయ్యా సగం పెట్టుకుంటాం ఇది పెడతారు బిడ్డ ఎక్కడెక్కడ వరకు రావాలి బాబు నీ మెడలు ఉన్నది అచ్చమ్మక ప్రాణలింగం అంట బిడ్డ ప్రాణలింగం కూడా నాకు కావాలి సగం నీకెందుకు బిడ్డ ఇది పోతున్నా ప్రాణం మీద బిడ్డ నాకు కూడా నువ్వు పానం పోతే నేను ముట్ట అంతే ముట్టానంటే నాకు కావాలి మళ్ళీ నీ బొట్టుకాడు ఏంటి బాబు బొట్టుకాడు బొట్టుకండి అమృత బాబు అమృత బాబు అలాగే సగం అమృత బాబు ఇస్తారా పూరి నాకు అట్లయితే నేను పెట్టుకున్న టైం నాకు లేదు బిడ్డ కావాలి నాకు అట్లా పోతే నేను ముట్టనే ముట్ట నేను పోతా ఇస్తాను బిడ్డ సగం ఇస్తాను నేను మెడలో బుస్ 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 అన్నది అదేంటి ఇది నాగసర్పం బిడ్డ నా మెడలే ఉంటది ఎవరు ఆపర తిమ్మి ఎవరికి ఆగదు ఇది అది నాకు వాళ్ళకి సగం కావాలి అత్తి బిడ్డ లేకపోతే ముట్టడాడి బిడ్డ పోదా సన్నవత్త బిడ్డ కొన్నాళ్ళకే మంది పెట్టుకుని ఉండాలి కూర్చోండి లేదు డాడీ పోదంటే పోదా నేను సరే బిడ్డ ఈ నాగసర్పం సగం ఇస్తా కొంచెం నుంచి లేచినవా బాబు ఒక్క చిన్న డౌటే బాబు అందరికి రెండు ఉంటే నీకు మూడు ఉన్నాయి కుక్క బాడుకా ఉంటుంది ఈ ఆడవాళ్ళం పేరుస్తావు అనే బాబు నువ్వు చచ్చిపోతే నేను ఏడవనా బాబు నా డాడీ నీ పానము వెయ్యిందా డాడీ నా డాడీ నువ్వు చిన్నప్పుడు చిన్న చిన్న షెడ్యూల్ తెచ్చినావు ఆ డాడీ నా డాడీ నువ్వు చాయలా చచ్చిపోయి పోసుకోమన్నావు ఆ డాడీ నా డాడీ నువ్వు పానం పోయి చచ్చిపోయినాక పానం పోయిందా డాడీ నా డాడీ నువ్వు ఎత్తుకొని పోతాను నీ పేడ కింద బాంబులు పెట్టినా డాడీ ముందరే పెడతారు కింద పెడితే వాళ్ళు పీనికి ఎత్తేసి పెడతారా నా తేడవనా డాడీ నేను అదే అందరికి రెండు కాళ్ళు ఉంటే నేను మూడు కాళ్ళు ఉన్నాయా లేదు బిడ్డ ఎడవలో ఎన్ని కన్ను బంగారు కన్ను నడవను నొట్ట శత్రుకన్ అంటారు బిడ్డ అది కూడా నాకు ఓ బిడ్డ గిదద్ది బిడ్డ ప్రాణం పోతే లేకపోతే పుట్ట తెలిసింది అనుకో భూమండలం అంతా ఖాళీ బూడిదైపోతుంది బిడ్డ లేదు అది బూడి కానీ ఏమన్నా కానీ కాలం కాకుండా మంచిది కాలం కానీ అవుతుంది రోడ్లు అవుతుంది ఫుల్ కాలం రోడ్లే ఇగో నేను ఏదైనా నిజం చెప్తా నేను ఏదైనా మస్తు నిజం చెప్తా వాన కొట్టినప్పుడే వానకాలం అనుకోవాలి ఎండ కొట్టుతుందంటే ఎండాకాలం అనుకోవాలి చలి పెడితే చలికాలం అనుకోవాలి వాన కొట్టినప్పుడు వానకాలం అనుకోవాలి సరే పర్వాలేదు బిడ్డ నీళ్ళు పాడవాడా అన్ని ముల్లిగట్ట బాబు ముల్లిగట్ట నువ్వే నేనే కట్టనా అని ఆడు మూడు ముల్లి కట్టవా నెత్తిలో పెట్టుకో నెత్తిలో పెట్టుకో అమ్మ రామ రామ మరి అన్ని స్థితిలో తీసింది ఆయన నెత్తిలో పెట్టింది అరములకి తీసుకొచ్చింది బాబు నీ నాలుగు జరుగు పోసేయ రేపు రేపటి కల్లా ఇచ్చి మర్చిపోతాడని ఒకసారి నాలుగలు గుంజినట్టు బయట గుంజింది గుంజింది ఒకసారి బాబు ఈడ సుబ్బులు కవ ఇవ్వలేరు వాయిల సాలు వాగొట్టుకుంటకాడ అరే కింద భూతాలు తోడు మీద ఆకాశం వెళ్ళి తోడు మరి ఆవుల చౌడమ్మ తీసుకొచ్చి అన్న తల్లి గర్భంలో వేసినావు బాబు ఇది బట్టి సంతానం కాదు నాలుగు సంతానం కాదు మేలు సంతానం బాబు అని 4 అక్షరాలు 4 అక్షరాలు రాసింది అప్పటికా బిడ్డ చౌడలమ్మనే బాబు 4 మీద రాసిన కన్న తండ్రి తెలియదు బాబు ఇప్పుడు ఇక పుడితేనే ఇప్పుడు ఎట్లా అంటే గట్లా
బిడ్డ గంగేటోడు ఎత్తున అమ్ముకొని పనవాడు ముంగాడు ముక్సుక్క ముళ్ళ కట్టుకొని ఎత్తున పెట్టుకుని గంగేటోడు లెక్కున్నాడు గంగెద్దులు అమ్ముకొని ముక్కు గురుగురంగత్త రవణ బసవయ్య మన గంగెట్లో టైపు వాళ్ళ టైపు వాళ్ళు బాధపడలే వాళ్ళ టైపు కూడా ఇంటారు ఎన్ని టైపులు కొడతాయి ఇట్లుంటే పుట్టుకొని వాక్య మరికిన పరమాత్రి గారు అంతదంటే సౌడలమ్మ సగం పక్క పడ వారి గాడి విల్ల అంగూర పండుగ గాడి విల్ల అవతారం ఎత్తింది దేవి సౌడలమ్మ రాట దోరతను పెట్టి చెట్టు కింద చెట్టు మీద అరిగిపోయిన నాగని ఎప్పుడు వండుకున్నాడో మరి ఆడాడు పూలు ఓటుకున్నది పార్వతమ్మ మరొక ఆనాడు గుడ్డి సంగమయ్య అవతారం మీద ఉన్నాడు అరే రే పార్వతి అంట పరివేశుడు గెలికే కానీ పరివేశుడు అంట పార్వతి తెలియదు ఏంటి ఎత్తురాలైపోయింది అరే సంగమయ్య ఏంటమ్మా పూజ కట్టకుంటే పరమిస్తారా అనమ్మ పూలపోతే నీ పూలసాల మొక్కుతూనే దేవుడు వరవిస్తాడు మొక్కుతూనే వరమిస్తాడు కొబ్బరికాయ పోతేనే మెస్తాడు గుడ్డోడికి అర్థం తెలుసుకుంటాడు నేను ఇచ్చిన సంతానం ఇచ్చిన పువ్వులు కనుక ఏమో అక్కడ మన సంగమయ్య ప్రాణాలు మీద వేసి మనకు 10 ఏళ్ళ పప్పని బట్టి ఆనాడు తల్లి పార్వతమ్మ ఆనాడు తల్లి పార్వతమ్మ మీద పుష్పాలు వేసింది మరొక ఆనాడు చూడు ఆ తల్లి పార్వదేవి మనకి అప్పుడు ఆ తల్లి చూడలే అమ్మా అరే విష్ణుకి విడియం బ్రహ్మకు విడియం విశాల విద్యల గురువయ్యా శివ శివ నీవు శివ కోమల స్వామిరా మల్లికార్జున శ్యామను మహిమతో గణనాయక శరణ శరణయ్యో శరణ శరణయ్యా శరణ శరణయ్యా
పరమేశ్వరు అనగనేమో అపఘాత లింగని అట మార్చిన పరమేశ్వరు గానాడు అనగనేమో తల్లి పార్వతి గర్భవాసం అంది ఎప్పుడు చేసిందో అయ్యయ్యో నా విధాని ఎప్పుడు నడిచిపోయిందో మరి తాత మరి ఈనాడు మరి పూలను ఆ తోట పూలు మీ ఒక్క బాయి నీళ్లు కొట్టబోయి నా భర్తకు పూజ చేస్తే అన్నప్పుడు కానీ అడిగేవాడు పార్వతి ఎట్టి దాని మీద పిచ్చిలాగా ఇంటికాడ ఉన్న వస్తువులు విడిచిపెట్టి ఈనాడు అడిగిలా చేలు తిరగలు పట్టుకొని తిరుగు నీ భర్త కోరుకున్న వస్తువులు అనగానే అవి కాదు పార్వతి చెడలేని పచ్చినంటే వరగడియేమో అరే ఈ చెత్తకున్న ఆకులు కావే పార్వతి పచ్చినంటే వరగడియేమో చూడు అగో బండ మరి వరగడియేమో నీ భర్త కోరుకున్న కోరిక వరగడియేమో చూడు వరగడియేమో చూడు పైసత్తు తీసుకొచ్చి వరగడియేమో సాంబరి అని పొగలు లేపు వాళ్ళను మరి కప్ప ఉంటారు గౌతమ్ అంటే వరగడియేమో పాలకాయ అంటే కొబ్బరికాయ తీసుకొచ్చి తాళాల కాడ కొట్టు వాళ్ళను పుష్పం అంటే వనగానే అవును ఈ తోటి అగంట జ్యోతి ముట్టించుకొచ్చి ఆరతి ఇవన్నీ పార్వతి పార్వతమ్మ పార్వతి కొబ్బరికాయ ఎరుకుంటూ ఒక కొబ్బరికాయ కాదు కోడి కొబ్బరికాయలు కొడుతూ నేను ముట్టించి ఆరతిత్తు నేను సాంబ్రేలు పొగలంటే మనకి నువ్వు కనబడకుంటా నేను ముగిల పొగలు నేను చెప్తున్నాను వడ్డీ ఒకరి పెళ్లి వేరే దేవా ఇంటికాడ ఉన్న వస్తువులు విడిచిపెట్టి నేను ఇందుకు బట్టి అడుగు లోపల తిరుగుతున్నాను ఈనాడు అర్థం నేను అర్థం ఇప్పుడు చెప్పినవే అన్నప్పుడు బిడ్డ అటు చూడు అని ఇటు మధ్యలో మాయమైండు నేను ఇక్కడ ఇచ్చిన రాసుకున్నాడు ఎందుకొండ కైలాసం మీద పుట్టినాడు మరి అక్కడ మర్చిపోయాడు సంగమయ్య అందుకొరకే అంటారు ఆయన బోలో శంకరుడు అందుకొరకే బోలో శంకరుడు అంటారు మరి అక్కడ వరకు ఏమో ఇద్దరు ఇచ్చినాక మర్చిపోతాడు అందుకొరకే బోలో శంకరుడు అంటారే అప్పుడు పార్వతి ఆ వస్తువులు ఆడవారేసి కానీ ఆడు పార్వతి దేవుడు ఎండికొండ తొమలు పట్టినాడు దేవా కానీ ఆడు ఎండికొండ తొమలు పట్టి తోడే మరి హై పార్వతి దేవి పార్వతి కూడా రాంగనో చూసుకుంటూ రాలే పోంగనో పీకుడు అప్పేటప్పుడు చూసింది
ఆయన పెడతాడు ఇక. పళ్ళం పెడతాడు. పల్లాలు పెడతాడు ఇక. అమ్మా మరి నీరు పోయి ఇన్ని గడిజలు కడుతున్నాయి పరిదేశుడు ఆగి కోపం చేస్తాడు ఏం లేవా? ఆయన గడ్డ గడ్డ. పూలు ఆయన కోపం రానే రాదు పాడు. దాసి మరి పూజకు పట్టే సమానం పట్టుకొని వచ్చింది పార్వతవ్వ మరి ఇది పూజలు కాదో తెలియదు నాకు మరి పూజ కట్టుమంటాడా వద్దంటాడా పార్వతి గారి పూజ సమానం పట్టుకొని వచ్చింది రమ్మంటాడా వద్దంటారా పోయి ఆయన పూలు ఛార్జింగ్ పూలు ఫ్రిడ్జ్ లెక్క పూలు ఇది ఎత్తుదావా దీనికి పోతే బాగా మొగలు ఐసీ అన్నట్టు నేనే దాసి పరిదేశం పోయి అడిగిన రాకపోతే నా ఏదో 2 గంటలకు పెట్టుకుంటాను అల్లం పెట్టుకోవాలి అయ్యో రాఘవ రామచంద్ర కృష్ణ పరంధామ నిమ్మ దొరవ గడ్డ మీద దీని బుగ్గ ఇప్పుడు పెద్దగా తిందా రాత్రి రాదు రాత్రి వచ్చేలేదా తోడబుట్టే చెల్లెలు ఆడదారు బుగ్గ అంటాను మా చెల్లె వస్తుంది పాడు నాకు బుగ్గలు రావే పాడబడ తల్లి మాట్లాడుకున్నారట ఊళ్ళో పడితే బుగ్గ పెద్దగా తింది లేకపోతే రాకు తిండేది అంతేనా నీ అవసరం రోజులే పని లక్ష్మి జ్యోతిమా లక్ష్మి అయ్యే కదా వారి ముఖం చూడు రా సత్తులైన బిందెలు ఎక్కుతుంది అని గుళ్ళ మీద ముదులాడే రాజమగోలాలే సొమ్ము 1,00,000 రూపాయలు సొమ్ము కరగా నాదే కదా రబాడుకో అధికారం అయిపోయి లాటలో చేరుకోడురా నీ ఇంటి పెద్ద బిడ్డ పిట్టలేదు డబ్బులు వస్తావయ్యా అని పోతున్న బస్సు కింద వాడు లారీ కింద వాడు నేను ఎత్తి పేరు కొరగా అందుకొరక నీ పురుషాల తెలియని పట్ట నీ ముద్ద కుమ్మరి పురుగు మెసరా అందుకొరక నన్నట్రా నిన్ను బస్సు గుద్దా నిన్ను లారీ గుద్దా నిన్ను ట్రాక్టర్ గుద్దా ఇట్లా ఢీకొని అట్ట చూడు ఆక్సిడెంట్ కాను సింపుల్గా పెట్టాలి 15,000 వస్తులేరా వెళ్ళు జనం వాళ్ళు వేస్తారు కదా వాళ్ళు వేయపోతారా వాళ్ళు వేయరా వాళ్ళు వేయపోతే ఆ ఫోటోని ఎత్త పెట్టుకోపోరా వెళ్ళి గొడవ ఎత్తినా చెప్పు చెప్పారా కొర్ర 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 కూడా ఏమైతే చెప్పే ఆడోళ్ళు మాట్లాడితే ఎంత మంచిగా ఉండాలి బియ్యంలా పురుగులు ఏరేసినట్టు ఉసుకరాలు ఏరేసినట్టు ఉండాలి ఆరా చిన్న అయితే బాగా చిన్నదా
పొద్దుగాల 10 రూపాయలు తక్కువ తూకుంటావా? నాకు ఆల్రెడీ నాకు ముట్టినే నాకు ముట్టినే ఆ? ఇదే చెప్పాలి. ఆయన వానికి ఆపరేషన్ వారికి మొన్ననే బీజం ఆపరేషన్ అయింది. చెట్టు పారవాడు వీరికి గండ ఎక్కడ మొన్న మా ముసురు పడ్డప్పుడు చెట్టు ఎక్కడికి చెట్టు అది? జావ చెట్టు ఇంటి ఇంటి ముందట ముసలివాడదా? ముసురు పడ్డ చెట్టు ఎక్కరు జాకాలు పాడు నీ కొనిత తీరా 20 రూపాయలు 30 రూపాయలు అయితే అన్ని అన్న చెట్టు ఎక్కిండు ఎర్రగుండ తీయగుంటది పండు అన్నాడు. చెట్టు ఎక్కి కాయ పండు పట్టుకొని జర్రం జారితే కింద అప్పుడు కూడా దిగింది. 5 కిలోలు నీరు తెప్పించింది మరి నీరు తెప్పించిన సుధాకర్ దాకా ఈయన పగడు ముచ్చట పెడితేనే బోడదానిట్రా గుసగుసలు ఏం పెడతారు గుసగుసలు పెడితేనే గుడిసె పెట్టి ఎవరు నీ గుడిసెనే నీ టాప్ అనగా నా బాత్రూమ్ వెళ్ళి లేదు. నీ టాపు నా బాత్రూమ్ డోర్ పెట్టవా? నా బాత్రూమ్ నేనే డోర్ పెట్టి డోర్ పెడితే దోమలు తయారైతాయి. 24 గంటలు గాలి పోతే ఒక్క దోమ ఉండేది బాత్రూమ్. డోర్ ఉంటే దోమలు తయారైతాయి బిడ్డ. అట్లా డోర్ మేమిద్దరం ఎట్లా సెట్ చేసుకోండి అట్లా. అయ్యా ఇగో వచ్చింది పెడతానే ఏం చెప్పు లేదా ఎందుకయ్యా గింత కోపం పాడాడు మొగోళ్ళ పాడాడు గింత కోపం ఉండదా? ముచ్చట చెప్పు పుసుకు పని చేసిందయ్యా. అయ్యా పార్వతి వచ్చింది వచ్చిందా? పార్వతి వచ్చింది పూలు పుష్పాలు పట్టుకొని వచ్చింది. పూజ వేయు అంటావా అద్దంటావా అంటాంది. ఓ పూజ ఏమంటాడా వద్దంటాడా రమ్మంటాడా అని అడుగుతాడా? 3 గడియలు ఎత్తాడు 30 గడియలు అయిపోయింది వరకు పూజ లేట్ అయిపోయింది. నడు రమ్మను పో. అంతేనా? రావడం రమణ రావణ రాను పార్వతి పేరుకి రాను వచ్చినాయవ్వా పార్వతి కోపం చేస్తున్నాడా? కోపం రాలేదా? ఆయన కోపం రాదు. ఆయన రక్త కళాలు చచ్చిపోయి నీకేమరికి ఎలా రక్త కళ చచ్చిపోయి మొత్తం దాసి పూజకి రమ్మన్నాడా? రమ్మన్నాడు. ఒక మాట ఇది. నేను 3 గడిజలు వస్తాను అని అడుగు 30 గడిజలు కడుతున్నా కోపం చేస్తున్నాయేమో నాతో పాటు మీరు ఆయన కోపానికి అత్తే గట్టగా సమాధానం చెప్పాలి అంతే. నీవెన్ని చెప్తానే సంవత్సరం వచ్చాడు చెప్తానే పార్వతీశ్వరికి అక్కడ చోటు ముట్టించుకున్నది ఆనాడు పాలకాయ పట్టుకున్నది
పార్వతి గుట్టలు పెట్టావు సంతాన బలమీనాదాన్ని సంతాన బలం వంక పెట్టు కోడి నీళ్ళ కట్ట వేయలేవు నాటి వానికి ఉడుకొని నీతులు తప్పినావు ఎవరు పక్కన కొంగేసి కట్టబట్టి మన పొన్న కావాల పొట్ట తీసుకొచ్చుకుంటూ ఆవుల మొత్తం కానీ మెతుకులు కమ్మిది నుండి మన మొత్తం మలుచుకొని పడి చెడిపోయిన సెంటర్లు అంచే ఎవరు ఉడుకున్నావు ఎవరు పక్కన కొంగేసినవే ఈనాడు పూల పుష్పాల పోయి ఎవరి పక్కన కొంగేశ్వరు భ్రాంతికి తప్పిన వంటి ఇది వెతుకులు కమ్మిన పేను ఏమిటి పార్వదేవని ఈనాడు అనరాని మాటలంటి వారాలు ఒక్క మాట అంటే గురుడి వేగులు బలవతి పార్వదేవికి ఇవన్నీ కారముడు వల్లాడింది అప్పుడే
కోండలు అగ్గి లేని పొగత్తదా సల్ల లేని తోడు కుదురుకుంటదా తప్పు చేసిన ఆడదాని తలదాచుకోడు ఉండక ఆమె నిందలు ఎత్తను నాదాని ప్రతిపద బిడ్డను ఆమె పాపమూడి కట్టకట్టన్నావు రంగు చేసి మమ్మదల్లవే వాళ్ళ తీయని బాలకు పొంగేసిన గౌరవం వడిగితే కలుగు పొంగేసినావని పనిచేసినావని నేను తప్పు చేసిందని నీ కనిపిస్తే కన్నోడు కలువు చేయమరి కన్నోడు కలువు చేసుకోంగ కొన్నోడు తోచిపోగలేయంగా సరకారు వచ్చి దోసుకపోంగా కన్న తల్లి కచ్చోడ విసో పెట్టంగా కాదంటూ ఎవరు లేరన్నారు ఎదుకున్న భర్త చేతులా ప్రాణం పోతనాదా సత్య స్వర్గమంతు తండ్రి నాదా నేను ఆనాడు నవరివాసి నేను ఆనాడు అయ్యవాసి నువ్వే కావాలని నాకు మీద కూర్చోని నాదని తోటి వచ్చిన చేసుకున్న భర్త చేతుల ప్రాణం పోయింది సత్యన జీవి స్వర్గం అందుతున్నాడు నాదు కన్నుడు ఒక్క మాట అంటే కాను ఒక్క మాట అడవిలకు ఆ తోడ పుట్టినోడు ఒక్క మాట అంటే ఈ బతుకు పాడువాడు ఏ బాయి నల్లవాడు సావాలని పిత్తలు ఆడు పుట్టువాడే రేస వండు పుట్టువాడని ఒకసారి వరి తీరా ప్రారంభి సచిరనా దీవి సచి మంచి పేరు తెచ్చుకుంటాడు అలా నోడు భార్య తప్పిందని చదువుకుంటానని పద్ధతాన్ని ఎత్తననుకుంటాను దేవలోకందే పన్ను పార్వతి ఈనాడు వరిగిరి పుట్టిన పేరు నోటి ఎప్ప సిగ్గని తిప్పి కీలు పెట్టి చూచు వారికి నీకైనా అట్టగొట్టి సాగబోతా వారికి నీకు అట్టగట్టి సాగబోతున్నట్టు నాదో ఈనాడు నేను చెయ్యాలంటారు ఏ తల్లికి నింద పెట్టాలి ఏ కొడుకు మీద నింద పెట్టాలి నాకు లంచతనం తెలియదు కొడుకులంటే సంబరపడ్డ బిడ్డలంటే సంబరపడ్డాను నాకు లేని నింద పెడతామని పోలేదు అంటే అట్టే పృథ్వీ పార్వతి నడవని దండరేకు పక్కన పెట్టిన కానీ అడవని కాదు కలియాపారు చాలా కాళీకి ముందు కట్టారా మరొక మాట నేను నీళ్ళ ఏనగా నాకు ఏ పాపం తెలియదు నాకే నేరు తెలియదంటే పెడి దెబ్బలు కొట్టిన ఆనాడు కయ్యాప వృక్షాలు కట్టేసింది వృక్షాలు కట్టేసాడు కానాడు పరమేశ్వరు ఎక్కడికి వచ్చింది ఎందుకంటే కైలాసం ఏరవచ్చు గానాడు ఎందుకున్న కైలాసం ఏరస్తగానాడు వనగా ఏమో చూసిన అరే గానాడు వనగా పరమేశ్వరు చూడవి మరి ఒక్క వనగని ఈనాడు వరగని ఈ మధ్య పార్వదేవి వరగని మరి నీళ్ళ కంట మీద పూల కంట పుష్పాల కంట పోయి ఏమన్నా కోడి వరగని పాపానికి గర్భిణిని ఎత్తుకున్న వారి దాని ముఖం చూడనట్టే అన్న పార్వదేవి తప్పు చేస్తుందని ప్రపంచం వరగబోదు మరి ఈనాడు వరగని కన్నోడు కరువు చేసుకోక కొన్నోడు కోసి పోలేయంగా అటు ఎవరు లేరు మరి వరగని మరి ఈనాడు వరకు నీవు తప్పు చేసినట్టు తప్పు చేసిన ఆడుతుంటే తల్లి గారి
ఇంటికి పంపించాలి చెడిపోయిన బంగారం ఉంటే అసలు వాడు ఇల్లు ఏరా చెప్పినప్పుడు పని చేస్తున్నామని నేను చూస్తున్నాను అంటారు చోట ఆకందుకున్నాడు ముట్టరాని చేట ముళ్ళు అందుకొని గిరిగిరి పర్వాని ఏమంటారు రాజు మామ దక్ష ప్రజాప్రతి ఏమో అరే రే ఈనాడు అనగా చూడు ఒక్క ఊళ్ళో అనగా చూడు మరి కులాన్ని ఏర్కోవాలి అన్నదమ్ముల వనక పెద్ద మరి నడుకోని భార్య మహాప్రతివత సిన్నుని భార్య మహాప్రతివత భార్య వనక అరే రే మరి వనక నీవు బరిగ వెనకాడక మరి వనక నీవు చూడు పక్కన కొంగేసి పాలవని కూడా వనక నీవు నాటి వని కూడా నీతులు ఏడింది మరి ఆ పరిపాలన చెప్పబట్ట నాకు పాలన మరి పాలన ఇళ్ళ వాప నాకు ఈనాడు వరకు నాకు తోయలేదు మరి మామ దక్ష ప్రజాప్రతి పాలన ఎంతో నువ్వే మనకు పరిపాలన చేసి పంపు ఇట్లు నీ అల్లుడు శంకరని నీ రాసిండు కానాడు గట్టి మనకి నీవు గంట రామజిల్కలు పిలిచిండు గంట రామజిల్కల మెడలు ఓట వరకు నీవు చూడు కానాడు వరకు ఏమో ఆనాడు వరకు అప్పటి వాళ్ళు కట్టిడు కానాడు చూసిరమని రామజిల్కని కానాడు వరకు ఏమో చూడు పరిగెత్తుడు ఓరే మదిలేక దక్ష ప్రజాపతి రాజు దర్బారు కూర్చున్న కాడ పరమాను దక్ష ప్రజాపతి పరమాను శంకర్ పరమాను దక్ష ప్రజాపతి మా ఊరు పక్కన పల్లె ముగ్గురు కూడా ఎరుకు వాళ్ళు చిన్నోడి భార్య మధ్య నడిపోడి భార్య మధ్య పెద్దోడి భార్య తప్పు చేసింది లేని తప్పు చేసింది తప్పు చేసిన దానికి శిక్ష అప్పుడు దక్ష ప్రజాపతి లోకాలు శంకర్ ఎంత ఎట్టోని ఎంత పిచ్చోని వయ్యకి నీకు తెలియలేదా ఆనాడు రాజ్యాంగం రాసిన నాడే ఉన్నది నాయన ఆడి తప్పు చేస్తే అగ్ని కష్టం పాల మొగోడు తప్పు చేస్తే ఊరి శిక్ష అన్నాడు ఆ మాట మాత్రమే మానూత్రం రాసి మూత్రం రాసి సిలికరావును మెడలో వరికింది ఈ ఎండుకొండ బయటకొండ ఉత్తరాజ మండపం ఉదిమల్ల శివశంకర మన పరమాను వదిలిపెట్టి పచ్చపత్ర పది రామశలిక ఆ దక్ష ప్రజాపతి రాసిన పరమాను శంకరికి అందజేసినప్పుడు శంకర పరమాను పరపల పరమల జరిగిండు మామ దక్ష ప్రజాపతి ఎంత చక్కగా తీర్పించినమ్మా అని ఏలు తీసి నీ కంచె పెట్టినట్టు చేసిన అన్నాడు నీ బిడ్డ సాగు నువ్వే కోరినవన్నాడు దోసగాని నా చేతులు ఎత్తని నానే ప్రాణి వల్లనేట కానాడు లోకాల శంకర శివర సారి సరస్వతి లక్ష్మీదేవి ఏ బిడ్డమ్మ మరదల్లా ఆడవాళ్ళ నేను ఆడవాళ్ళ కిరక మొగిలిపోకడన మోసోడనే నేను మగవారి సంగతి మగవారి కిరక నీ అక్కలు ఏది తప్పు చేసింది కానీ తప్పు చేసింది కొట్టి పోదన్నది చియాప వృక్షాల గట్టేసి కొట్టినా గాని నిజం చెప్తలేదు మరదల్లా తెలుసుకున్నవారికి అడగమన్నప్పుడాట మరి గానాలు అరే పార్వతీదేవి నా కాళ్ళ ముందు వారికి ఆకాశానికి అర్థం ఎత్తి మరి కాటం పాలు చేసి అక్కడ యువతులాడవని ఏవు కాందోరు మాందోరు కట్టు మరి వెనక పోయి మేకల ముట్ట మనవతులు కట్టు పోయి నీవు పార్వతీదేవి కాటం కలిపి అంత కట్టె కొట్టు
పూర్వ దేవతలారంటే పరమేశ్వరు కట్టాలని మాట్లాడాలని వాళ్ళు అన్నారా? మరి దేవతలు నేను గుడ్డలు పట్టుకొని అన్నాడు. మరి ఆనాడు వనగడు మరి గట్టు మన ఓతల గుట్టు ఏరవచ్చిన దేవతలు పార్వదేవుని చెట్టు కట్టి మరి అప్పుడు వనగడు అయినా నేను లజ్జనుకున్నావు దొంగనుకున్నావు అమ్మా తల్లి దర్శి వేరు నా తండ్రి ఉత్తరం రాయంగా నా బిడ్డ లాంటిది కాదని ఒక్క మాట చెప్పలేదా అమ్మా దక్ష వేరు నీ బిడ్డను నేను కాదనుకున్నావా పారమరి ఇది ఉలవలో ఏడుతున్నది. మరి ఆనాడు దేవతలు గుడ్డలు పట్టుకొని మరి ఆనాడు మనకి నమ్మగట్టు మన ఉత్తర గుట్టకచ్చి కట్టెలు కొడుతుంటే ఆనాడు పొట్టలు ఉన్నవని కానీ సడల కళ్ళ చూసినారు. ఏమిరా దేవతలా నా తల్లి కాత పెట్టి వీరుగా ఎత్తరా ఒక్క దేవుని పక్క నీరందరే ఆనాడు మనకి అగ్రశక్తి మరి తల్లి పొట్టల మనకి ఒక్క అవతారం వచ్చింది. ఒక్క అవతారం తోటి గట్టు మన ఉత్తర గుట్టవని ఏమో అగ్రశక్తి అవతారం ఎత్తింది. హత్తికి కలబెట్టింది నన్ను చూసి భయపడ్డోడు మళ్ళా వీడి కాతం ఎత్తదా ఎప్పటి వాళ్ళ కానీ తల్లి వరగని పొట్టలు వరగా తల్లి చూడు ఎప్పటి వాళ్ళు అవతార వ్యక్తి యువతులకు అప్పుడు అనుకున్నారు ఇదివరకు ఏదో అనుసరించి అనే ఉంటుందా అదేటన్నా పోదా పోదవరమ్మ అని మరి దేవతలు వెనుకకు మర్యాద దేవతలు వెనుకకు మర్యాద కొట్టిన కట్టెలను కాస్తం పెడతాం అంటే దేవతలు మరి కొట్టి వెళ్తున్న గాడవాడిని ఏమో ఒక్క కట్టెలను మాయమైంది. ఆనాడు వరకు దేవతలు ఏమనుకున్నారు వారి మరి కట్టెలు ఏమి తినిపోవచ్చు మరి శివనికి వారికి ఎట్లా కాదు వారి శివ నిత్యా కప్పల నిత్యా వారి వారి అట్లా కాదని మళ్ళీ కట్టె కొట్టి కింద మాయమవుతాం. అందరు ఎడ్డలు ఉంటారు అందరు తెలివి కన్నోడు ఏమన్నారు ఈ కట్టెలు కొట్టి ఈ చేతులు వెళ్తారు ఇది ఉంటుందా మాయమవుతుందా అని మరి కట్టె కొట్టి చేతులా ఇక్కడ ఏడ్చి ఏడ్చి మరి తల్లి నిద్రపోయింది. తల్లి నిద్రపోయినప్పుడు పొట్టలో బిడ్డ నిద్రపోయింది. అవను ఇప్పుడు నిద్రపోకపోతే ఒక్క దేవుని పక్కనే పోతుంది. అరే వాడిని చెట్టు పక్కన గుట్టకొక్కుని ఎత్తున వారిని బయటకు వచ్చేది లేదా ఏడ్చి ఏడ్చి వరకు తల్లి పొట్టలో బిడ్డ నిద్రపోయింది. ఆనాడు వరకు మరి కాత్యం వేసిన కాడ ఒక్కడు ఉండరాట. కాత్యం కాడ ఇద్దరు ముగ్గురు ఉంటారు. అక్కడ అయ్యా పరిగెత్తిన దగ్గర కట్టిన ముగ్గురు కావాలంటారు. కాత్యం సిద్ధమైందన్నారు. వారి పార్వతిగా ఉండదు నా కన్న ముందర తప్పు చేసిన పార్వతి ముట్ట ఎంత 6 మంటలు మండుతున్నది. 33 కోట్ల దేవతలు ఉన్నాయి. 535 వరకు మల్లయ్య భార్య భవనంబి విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య సరస్వతి రాజు భార్య శాంతదేవి ఇద్దరు భార్య శశిదేవి 5 ముత్తైదులు వినిపించింది. పార్వతి దండాలేక గోపాగం పెట్టేరా
పసు పెట్టుకొని రాని తల్లులారా. బయలుదేరా